ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా అల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉండాలని సూచించారు. రైట్గా ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ మేరకు ప్రజలు అలర్ట్ గా ఉండాలని కూడా సూచించారు. ఇక ఓవరాల్ గా మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, దీపిక, ఇంకా ఉత్తరాంధ్రకి వానగండం తప్పలేదనే చెప్పాలి. వాయుగుండం పూర్తిగా బలహీనపడి అల్పపీడనం కూడా క్రమేపీ బలహీనపడుతున్నప్పటికీ కూడా ఉత్తరాంధ్ర మీద మాత్రం ఆ ప్రభావం అయితే కనిపిస్తుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, మన్యం, అనకాపల్లి ఈ ప్రాంతాల వరకు కూడా వర్షాలు రేపు సాయంత్రం వరకు కూడా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ విపత్తుల శాఖ కూడా అలర్ట్ మెసేజెస్ ఇచ్చింది. దీంతో విపత్తుల శాఖ నుంచి ఆ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఇప్పటికే ప్రజల్ని అలర్ట్ చేస్తూ ఒక మెసేజ్, ఒక ప్రకటనని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకనంటే రేపటి వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. అలాగే పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అలాగే జిల్లా యంత్రాంగం అంతా కూడా ఎటువంటి రైల్ అలర్ట్స్ నుంచి ఏదైనా సహాయక చర్యల కోసం ప్రజలు ఫోన్ చేస్తే అప్రమత్తంగా ఉండాలి. వెంటనే వాళ్ళకి సహాయక చర్యలు అందేలాగా ఏర్పాట్లు చేయాలి. జిల్లా కలెక్టరేట్ లో సిబ్బంది అందుబాటులో ఉండడంతో పాటు టోల్ ఫ్రీ నెంబర్స్ ని కూడా రన్ చేయాలనే ఆదేశాలు అయితే జారీ చేశారు. ముఖ్యంగా ఏపీ అంతటా కూడా 2 రోజుల పాటు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఏదైతే 4 అంటే అల్లూరి, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మరికొన్ని ప్రాంతాల్లో ఇక్కడ మాత్రం ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. ఆరెంజ్ అలర్ట్స్ ఇచ్చిన నేపథ్యంలో భారీ వర్షాలు ఉంటాయి కాబట్టి అప్రమత్తత అవసరం అనేది ముందస్తుగా ఇటు విపత్తుల శాఖ, అటు వాతావరణ శాఖ కూడా అలర్ట్స్ అయితే జారీ చేశారు. ఇప్పటికే నిన్న విశాఖలో గాలివాన బీభత్సకి దాదాపుగా 200 వరకు చెట్లు నేల కొరుగాయి. వాటిలన్నింటినీ కూడా జీవీఎంసీ సిబ్బంది పూర్తిగా వాటిని తీసి ఇప్పటికే రూట్స్ అవి క్లియర్ చేశారు. మళ్ళీ రైన్ అలర్ట్స్ ఇవ్వటం, అలాగే గాలుల తీవ్రత కూడా 60 కిలోమీటర్ల వరకు ఉంటుందని అలర్ట్స్ వచ్చిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగాలు అప్రమత్తమయ్యారు. కలెక్టరేట్స్ లో కంట్రోల్ రూమ్స్ ని ఏర్పాటు చేయడంతో పాటు టోల్ ఫ్రీ నెంబర్స్ ని కూడా ప్రస్తుతం రన్ చేస్తున్నారు. రైట్ అనురాధ, థ్యాంక్ యూ.